Hi viewers, welcome to this channel. So నిన్న JNTUకి R23 2 బీటెక్ సిఎస్సి వాళ్ళ టిప్స్ వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ స్టార్ట్ చేశాను కదా ఆ ప్లేలిస్ట్లో. సో ఈ రోజు సబ్జెక్ట్ వచ్చేసరికి సిఎస్సిలో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, టిప్స్ ఏంటి, ఎలా రాయాలి. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అండి. ఇది మీకు ఎందుకంటే సిఎస్సి వాళ్ళకి పర్టికులర్గా డేటా సైన్స్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీను, వేరియన్స్, మీడియన్ ఇలాంటివి ఉంటాయి కదా, సమ్ ఇలాంటివి అన్నీ కూడా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో మీకు వాళ్ళు డేటా సైన్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్ 1 చూసుకున్నట్టయితే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ అని ఉంది. సో మీ సిలబస్ దగ్గర పెట్టుకోండి. అయితే ఇందులో ఇది ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అంటే ప్రతిదీ కూడా ఫార్ములా రిప్రజెంట్ చేయాలి, డేటా సబ్స్టిట్యూషన్ చేయాలి, ఆన్సర్ కరెక్ట్గా రాబట్టాలి. ఏ చిన్న తేడా అయినా కూడా మొత్తం కొట్టేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు. అయితే ఇది మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్పేదండి. ఇది జనరల్గా బీకామ్ చదువుకున్న వాళ్ళు చెప్తారు ఇది, ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి ఇవి. కాకపోతే డేటా సైన్స్లో మీకు అవసరం కదా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు. అయితే ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే గివ్ సమ్ కంపారిజన్ బిట్వీన్ పాపులేషన్ అండ్ శాంపుల్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. లేకపోతేనే హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ వేర్ దేర్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ మెంట్ బై డేటా విజువలైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. లేకపోతే స్టేట్ వేరియబిలిటీ అని అడుగుతాడు. సో షార్ట్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. మరి ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి దీని మీద అంటే, సో కొంత డేటా ఇచ్చేసేసి దాని పరంగా డేటా విజువలైజ్ చేయమంటాడు. పై చార్టో, బార్ చార్టో ఏదో ఒకటి దాన్ని ఇందులో మీను, మీడియన్ ఇలాంటివి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ టైంలో ఈ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ నుంచి ఆ డేటాని కలెక్ట్ చేసి వాట్ ఈస్ మెంట్ బై ప్రైమరీ డేటా, వాట్ ఈస్ మెంట్ బై సెకండరీ డేటా అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో జనరల్గా ఎస్ఏ క్వశ్చన్లో ఏ క్వశ్చన్లో ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటంటే బి క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో ఇది యూనిట్ 1. సో ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనమాట. దీంట్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ మెంట్ బై ర్యాంక్ కోరిలేషన్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై కోరిలేషన్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. వాట్ ఆర్ పవర్ కర్వ్స్ అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి రిగ్రెషన్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డేటా సైన్స్లో కొంత డేటా ఇచ్చేసేసి జనరల్గా అసలు డేటా అంటే చాలా డేటా ఉంటుంది. రియల్ టైంలో అయితే కొన్ని వేల రోస్ ఉంటాయి, 20,000 30,000 రోస్ ఉంటాయి. నేను చాలా తక్కువ చెప్పాను, 20,000 30,000. కానీ ఇక్కడ మీకు అంతిస్తే అదంతా సబ్స్టిట్యూషన్ చేయాలంటే మీ వల్ల కాదు కదా. అందుకే నా చిన్న టేబుల్ ఇచ్చేసి దాంట్లోంచి ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక రిగ్రెషన్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3లో వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్, వాట్ ఈజ్ మెంట్ బై డిస్క్రీట్ వేరియబుల్స్, వాట్ ఈజ్ మెంట్ బై కంటిన్యూస్ వేరియబుల్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బేస్ థియరం, ఓకేనా. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఏ క్వశ్చన్ అది. బి క్వశ్చన్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్, సి క్వశ్చన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, డి క్వశ్చన్ వచ్చేసరికి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇలా అడుగుతాడండి, ఓకేనా. సో ఇక దీని మీద ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. దాని నుంచి మీరు క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ గీయాల్సి ఉంటుంది. సో అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకుంటే శాంపుల్ థియరీ. సో ఇందులో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీను వేరియన్స్ గురించి అడుగుతాడు. డిఫైన్ మీన్, డిఫైన్ వేరియన్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే దాని మీద శాంపుల్ ప్రాబ్లం ఇస్తాడు, ఓకేనా. సో ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎస్టిమేషన్ ఉంది కదా, టీ, గామా, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్స్ మీద. సో దాని మీద ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా అయితే ఇస్తాడండి. నాకు తెలిసి టీ డిస్ట్రిబ్యూషన్, గామా డిస్ట్రిబ్యూషన్ మీద కంపల్సరీ ఇస్తాడు. ఎందుకంటే రియల్ టైంలో అది చాలా ఉపయోగపడతాయి మీకు. ఇక
ఇందుట్లో మీకు ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా ఏబిసి ఫామ్లో ఉండే క్వశ్చన్స్ వాట్ ఈజ్ మెంట్ బై లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఏ పాపులేషన్, బి శాంపుల్స్, సి పాయింట్ అండ్ ఇంటర్వల్ ఎస్టిమేషన్ కానీ మ్యాక్సిమం ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేట్ కానీ అడుగుతాడు అనమాట. ఓకేనా, అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే టెస్ట్స్ ఆఫ్ హైపోథసిస్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ లార్జ్ శాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. వై డూ వీ నీడ్ టెస్ట్ ఫర్ లార్జ్ శాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే స్మాల్ శాంపుల్స్ అని కూడా అడుగుతాడు అనమాట. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై సింగిల్ ప్రపోర్షన్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై టూ ప్రపోర్షన్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హైపోథసిస్. సో జనరల్గా ఇది టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ ఇన్ ద హైపోథసిస్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై నల్ హైపోథసిస్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, గామా స్క్వేర్ టెస్ట్ ఉన్నాయి కదా. సో వాటి మీద అడిగేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 యూనిట్స్లో కూడా ప్రాబ్లమ్స్ పరంగా కానివ్వండి, థియరీ పరంగా కానివ్వండి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మీరు జనరల్గా గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ డేటా సైన్స్లో ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెవెల్ 2లో ఇచ్చాడు మీకు అన్నీ కూడా. సో వాటిని కాన్సెప్ట్స్ చదువుకొని ఉంటే వాటి మీద క్లాసిఫికేషన్స్ అడుగుతాడు మ్యాక్సిమం. ఆ తర్వాత వచ్చేసరికి ఇక ప్రాబ్లమేటిక్ పరంగా ఇస్తే క్యారెక్టరిస్టిక్స్ని ఇంటర్ప్రిట్ చేయమంటాడు. ఏది రిగ్రెషన్ టూల్స్, కోరిలేషన్ టూల్స్ యూజ్ చేసి. ఓకేనా, సో లెవెల్స్ ఉంటాయి ఇవి అన్నీ కూడా. సో అయితే ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే డిస్క్రీటివ్ కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ మీద కాన్సెప్ట్ చదువుతారో దాని మీద వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఖచ్చితంగా. ఇందా చెప్పిన థియరీ పార్ట్ అది కలిపి చెప్పాను, ఇప్పుడు ప్రాబ్లం. సో అది మీరు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో మీరు అప్లై చేయాలి. టేబులర్ ఫామ్ ఇస్తాడండి కంపల్సరీగా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి హైపోథెసిస్ టెస్ట్లో మాత్రం నాకు తెలిసి మీరు కొన్ని కాంపోనెంట్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డిజైన్ మీద కొన్ని ఇస్తాడండి ప్రాబ్లమ్స్. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇక శాంపుల్స్ ఉంటాయి కదా, లార్జ్ శాంపులింగ్ మెథడ్స్ అండ్ స్మాల్ శాంపుల్స్కి అయితే పెద్దగా అవసరం లేదు. కానీ లార్జ్ శాంపుల్స్కి వచ్చేసరికి ఏంటంటే మీరు ఇన్ఫరెన్స్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే ఆ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్షియల్ మెథడ్స్ యూజ్ చేసేసి సో స్మాల్ శాంపుల్సా లార్జ్ శాంపుల్సా అని కన్సిడర్ చేయడు. స్మాల్ శాంపుల్స్ అయితే సింపుల్గా అయిపోతుంది, లార్జ్ శాంపుల్స్కి అయితే ఇంకా మెథడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వీటి మీద కూడా ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మీద ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ప్లస్ కాన్సెప్టబుల్ సబ్జెక్ట్స్ అనమాట. ఎంటైర్లీ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ రెండు వేరు, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్. ఓకేనా, సో ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో దాని మీద చూద్దాం. థ్యాంక్ యూ.